ఒక్కరికి ఇచ్చావా? ఒక్కరికి ఉద్యోగం ఇచ్చావా? మరి ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నిస్తానని చెప్పేసి నా పవన్ కళ్యాణ్ అయితే ఆయనకు ఉద్యోగం దొరికింది కదా అని చెప్పేసి చాలే అని చెప్పేసి ప్రశ్నించడం మానుకొని నిద్రపోవడమో లేకపోతే దేవాలయాల చుట్టూ తిరగడమే ఏదో ఒకటి జరుగుతుంది తప్ప ఇంకోట్లేదు. దేవాలయాల చుట్టూ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉంటేనే పోతాడు. ఇప్పుడు కాసిరెడ్డి నాయనలో మా కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో అక్కడంతా కూడా ఫారెస్ట్ వాళ్ళంతా కూడా ఆ కట్టడాలన్నీ కూల్చేస్తుంటే మళ్ళీ రాలే. సనాతన ధర్మం అనేవాడు, ధర్మ ప్రచారం అని చెప్పేవాడు మళ్ళీ రావాలి కదా, స్పందించలేదే. మరి ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తాడు. ఆయన ఆర్టిస్టు కాబట్టి ఏమి రాసిస్తే అది చెప్తాడు అన్నమాట స్క్రిప్టు. ఈ రకంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టే ప్రజల్లో ఈ 10 నెలల్లో అంత దారుణంగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది అంత పెద్ద ఎత్తున ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతును గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ ప్రతిరోజు బాధపడే కార్యక్రమం చేస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా ఎక్కడ సంపద సృష్టించాడో తెలియదు కానీ 1,40,000 కోట్ల రూపాయలు అప్పులైతే చేయడం జరిగిందన్నమాట మనందరిపైన. మళ్ళీ దానికి ఏదో దీన్ని ఎలా సంపద సృష్టించాలో చెవులో చెప్పాలంట మళ్ళీ ఆయన. మళ్ళీ ముందుగా నీకు ఏమైంది, నువ్వెందుకు చెప్పినావు? మరి సంపద సృష్టిస్తా, నాకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తుంటావే గొప్పలు. మళ్ళా ఆ డబ్బులన్నీ ఏమైనాయి? మరి నీ లంచాల కోసం, నీ కమిషన్ల కోసం వాడుకున్నారా? మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది, కానీ సంక్షేమ కార్యక్రమాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నమాట. అది ప్రజలకు కనపడుతోంది. కానీ ఇక్కడ లేదే ఏమి. నేను నిప్పుగా తుప్పు, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందే. పైనుంచి కింది వరకు లోకల్ లీడర్ ట్యాక్స్ ప్రతి చోట గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాజధాని వరకు ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట. అన్నీ మట్టి లేదు, ఇసుక లేదు, బ్రాందీ షాపులు లేవు, ఇంకోటి లేవు, అన్నీ దోచుకునే కార్యక్రమమే. దోచుకునేదానికి ఏది అది ఇది అడ్డు లేదని చెప్పేసి ఎక్కడ లేఅవుట్లున్నా ఇల్లు వాలిపోతారన్నమాట గద్దల మాదిరి. డబ్బులు అని. సో ఆ రకమైన దుర్మార్గమైన పరిపాలన ఉంది కాబట్టే చిన్న పిలుపుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా వేలాది మంది తరలి వచ్చే కార్యక్రమం జరుగుతోంది. మేము వెనకబడి ఉన్నామని చెప్పేసి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. బాసటగా ఉన్నామని, నీడగా ఉన్నామని ప్రజలే చెప్తున్నారన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాలే. భవిష్యత్తు కూడా తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 2029లో ఇంకొక జంబ్లింగ్ వస్తే ముందు కూడా కావచ్చు, ఇంకొక 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో నాకు తెలిసి ఇన్ని అబద్ధాలు చెప్పినా ఇంకొకటి చేసినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంబడే ఉంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎప్పుడూ మోసపోరు. భవిష్యత్తులో ఒక్కసారి మోసపోయినారు, 2 సార్లు మోసపోయినారు, ఇంకా మోసపోయే కార్యక్రమం చేస్తే ప్రజలు
ప్రజలే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే పార్టీ అనేది ఒక చరిత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అన్నీ కూడా చరిత్రలే, అన్నీ కూడా. సో ఆ చరిత్ర చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే నిన్ననే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 2011 మార్చి 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. దానిని అంత వైభవంగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఎక్కడైతే వాయిస్ ఉండదో, వాయిస్లెస్, సో ఆ రకంగా ఎక్కడైతే వాయిస్ ఉండదో అక్కడ గలమెత్తుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలతోనే మమేకమైపోయి ప్రజల కోసమే పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ, నిన్న పాల్గొన్న అందరికీ కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ క్యాడర్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరికీ మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.